మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో నేడు శతఘటాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 13 నుండి ప్రారంభమైన వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించారు. గురువారం చివరి రోజు ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో గత చాలా రోజులుగా మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట అధ్యయనోత్సవాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వేళ నుంచి ఇక్కడ మనకి విశ్వసేనారాధన, పుణ్యాహవాచనము, అలానే రక్షాబంధన, అంకురార్పణ, ఉత్సంగ్రహణంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఆ రోజు అంకురార్పణ హోమంతో మనకి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత రోజు మనకి స్వామివారి నిత్య హవనము రామచంద్రుడి వారి యొక్క హవనం పూర్తయింది. ఆ తదుపరి మనకి మెల్లిగా స్వామి యొక్క మూర్తి కుంభారాధన చేసుకున్నాం. యాగశాల ప్రవేశం చేసుకొని అక్కడ హోమము, పూర్ణాహుతి, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు చేసుకున్నాము. ఆ తర్వాత అత్యంత వైభవపేతంగా నిన్నటి వేళ రాముల వారికి కన్నుల పండుగగా మనం కళ్యాణాన్ని జరిపించుకున్నాం. ఆ తదుపరి మళ్ళీ సాయంకాలము యథావిధిగా మళ్ళీ బలిహరణ, నిత్య హోమాలన్నీ తీర్థప్రసాద గోష్ఠితో నిన్నటి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఈవేళ 3వ రోజు పొద్దున్న నుంచి మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, హోమాలు పూర్తయి మహాపూర్ణాహుతి గావించుకొని అక్కడ కుంభాలు పెట్టుకున్నాం. ఆ కుంభాల్ని ఉద్వాసన చేసుకొని మళ్ళీ ఈవేళ శతఘట అభిషేకం అంటారు. దగ్గర 108 కలశాలతో పళ్ళ రసాలు, పాలు, పెరుగు, పంచామృతాలు ఇత్యాది అన్ని, గంధము, అలానే పసుపు కుంకుమ నీళ్లతోని వాటితోని మొత్తం అన్నిటితోని స్వామికి సేద తీరడానికి, ఇంత ఉత్సవం అయిపోయి అలసిపోయినటువంటి స్వామికి అలుపు తీరాలని 108 కలశాలతో అభిషేకం. ఆ తర్వాత ఈ కుంభశీలాలతోని చక్ర స్నానం అని అంటారనమాట. అటువంటి స్నానం భక్తులందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క చెంబల పోసేసి వాళ్ళకి చక్రతీర్థం చేయడం చేత ఈవేళ ఉత్సవాలు ముగుస్తాయి. తదుపరి ఈవేళ సాయంకాలం